గురువు ఉండే. ఆ గురువుకు 100 శిష్యులు ఉండే, 100 మంది. అయితే రోజుగా వాళ్ళు గురువు నేర్పుతుండే జ్ఞానం గురించి అన్ని యోగాలు, అభ్యాసాలు, జ్ఞానం ఇంత అంతా నేర్పుతుండే. ఆ ఆశ్రమంలోనే ఉంటుండే గురువు శిష్యుడు. ఒకనాడు ఆ గురువు పోయి ఏం విచారం చేసిండు, మనం అందరం అనవచ్చా ఈ ఆ గుట్ట మీద శివుని మందిరం ఉన్నది, శివుని మందిరంకు మనం అందరం పోదాము, ఆడ అంటలు చేసుకుందాం, తిందాము, తిని ఎంజాయ్ చేసేద్దామన్న మాటకు నిర్ణయం చేసుకున్నారు. పోదామని వచ్చా ఇక ఆనాడిగా తయారైన అందరిగా శిష్యులు